అంటే అందరూ ఒకే డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇట్లా అందరూ వాళ్ళ వాళ్ళ సెన్సిబిలిటీస్ని బట్టి ఎంపిక చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయగలుగుతా అనే దాంట్లో నేను మాస్టర్ కావాలి. అంటే ఎవరికి వాళ్ళు. ఇట్లా ఇంటెలిజెంట్ పీపుల్ని కూడా లైక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క బ్రెయిన్, వాళ్ళ మైండ్ సెట్ దాన్ని కూడా చూస్తారు. సేమ్ లేడీస్ కూడా ఆపోజిట్లో అట్లా చూస్తారు. అందరూ బాడీకి పడిపోరు. తర్వాత పాయింట్ వచ్చేసి కొంతమంది గుడ్ లుక్స్కి పడతారు. గుడ్ లుక్స్ మీరు అన్నట్టు ఇప్పటిదాకా బాడీ, సిక్స్ ప్యాక్ ఇదంతా కొంచెం పైన. ఎందుకంటే ఆమె అందరం శాశ్వతం కాదు, వీని సిక్స్ ప్యాక్ శాశ్వతం కాదు. ఇదంతా టెంపరీ. ఓకే, అట్లా నచ్చుకుంటున్నా వాళ్ళ టేస్ట్ అది. అట్లా కూడా లైక్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇది ఒక్కటే లేదు. తర్వాత పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఈ బాడీ బిల్డర్స్ గురించి ఓషో ఏమంటాడంటే, हमारे योद्धा पहलवानों जांगले जानवर जैसे हमेशा कसरत करते रहते, शरीर को उतना कष्ट देने से क्या है बुढ़ापे में उन लोगों को अनेक प्रकार बीमारियां अटैक हो जाते అని అంటాడు ఆయన. అంటే యాక్చువల్లీ బాడీ ఎందుకోసం డిజైన్ చేయబడింది, దాని యొక్క మెకానిజం ఏంటిది, దాన్ని ఎన్నుకున్న సైన్స్ ఏంటిది, అది ఎట్లా ఫంక్షన్ అవుతుంది అనేది దాన్ని అర్థం చేసుకొని చేయాలి. నువ్వు దాంట్లో ఉన్నటువంటి శక్తిని అంతా నువ్వు రకరకాల వెయిట్స్ ఎత్తి నష్టం చేస్తే లాంగ్ రన్లో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తాడు ఓషో. ఓషో చెప్పిందంటే అది మనం అర్థం చేసుకోలేకపోతే ఫాల్ట్ మన దగ్గర ఉంటుంది, కానీ ఆయన చెప్పిన దాంట్లో ఉండదు. ఇంకో తర్వాత పాయింట్ వచ్చేసి ఫస్ట్ నేను ఏం చెప్పిన ఇంటెలిజెంట్ నచ్చుతారు, దాంట్లో ఆర్టిస్ట్ వస్తాడు, పోయిట్, ఏ ఫీల్డ్లో అంటే ఒక వృత్తిపరమైనటువంటి నిపుణుడు వాడిగా ఇంటెలిజెంట్ అంటే అన్నీ వస్తాయి దాంట్లో. ఈ తర్వాత లుక్స్, బాడీ. ఇప్పుడు బాడీ బాగుండి మాట్లాడడానికి రాకపోతే స్టేజ్ మీదకి వెళ్తే వణికిపోతారు చాలామంది. 10 మందిలో ఏదైనా మాట్లాడాలంటే బాడీ బిల్డరే, కన్నలు తిరిగిన యోధుడే. ఏదైనా పాట పాడి నలుగురు నవ్వించి మంచిగా మాట్లాడి మెస్మరైజ్ చేయడానికి కూడా రాదు. జస్ట్ ప్లెయిన్ బాడీ ఏం చేస్తావు, ఎక్కువ కూర్చుంటావు దాని మీద. అదే అట్లా లైక్ చేయొద్దని కాదు, ఒక్కొక్కరు టేస్ట్గా అట్లా ఉంటుంది. నేను చూస్తుంటా కదా, సిక్స్ ప్యాక్ బాడీ షర్ట్ ఇప్పుకొని వచ్చేకల్లా నోరు తెరిస్తే అక్షరం ముక్కు ఉండదు. బాడీ ఏం చేస్తావు, ఎనిమల్ సామానం. ఎద్దు బాగుందిరా, నున్నగా బలంగా ఉంది, దాన్ని నాలుగు కొడతా తీసుకుపోయి. అంటే జస్ట్ ఇంటర్ కోర్స్ అంటే అది కూడా ఎక్కువ చేయడానికి అంత ఏమి ఉండదు. లీన్ బాడీ ఉండి స్పోర్ట్స్ మ్యాన్ లుక్ ఉన్నవాడే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తాడు, ఫ్యాక్ట్ అది. తర్వాత వచ్చేసి మనీ. ఎలాన్ మస్క్ ఏమంటాడంటే, థర్డ్ పాయింట్లో చెప్తున్నా, నీకు సిక్స్ ప్యాక్ ఉంది, గుడ్ లుక్స్ ఉన్నాయి, తర్వాత వేరే దగ్గర 6 కార్స్ ఉన్నాయి, అమ్మాయి లోన్ డేట్ చేస్తారు, వాడిని చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సిక్స్ ప్యాక్ అంతా వదిలిపెట్టు, ఫస్ట్ వెళ్ళి నువ్వు